అనుకోండి ఇప్పటివరకు ఇలాంటి సందర్భం ఎప్పుడు గతంలో జరగలేదు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు చేసిన నెగెటివ్ పనిని మంచి స్ట్రాటజీ అని చెప్పడానికి కష్టమవుతుంది. కానీ దే స్ట్రాటజైజ్ మచ్ బెటర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఫ్యామిలీస్ తెలంగాణ నుంచి, మీరు ఇప్పుడు ఆంధ్ర నెల్లూరు అన్నారు, ఒరిస్సాలో ఉన్నాయి, ఇండియా మొత్తం ఒక 10-12 స్టేట్స్ నుంచి ఆ టూరిస్ట్ ఉన్నారు. అయితే ఈ 10-12 స్టేట్స్ని ఇంపాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీంతో. ఒకప్పుడు ఆర్మీ ఏమని చేసి ఆర్మీ వాళ్ళని చేసినారనే ఒక సింగిల్ కైండ్ ఆఫ్ యూనిట్ ఉండేది. ఇప్పుడు మొత్తం స్టేట్స్ ఇంపాక్ట్ అయినాయి టైమింగ్ తోటి. సో అనిపిస్తామంట ఆ టెర్రరిస్ట్ హ్యావింగ్ బెటర్ స్ట్రాటజీ ఇన్ అవర్స్. మనకంటే బాగా తెలివిగా ఆలోచించగలుగుతున్నారా? మాస్టర్ ప్లాన్ అంతా. దట్ మీన్స్ దట్ ఈస్ టోటలీ డిప్లోరబుల్ అండ్ టోటలీ రాంగ్. అంటే దే ఆర్ నాట్ సపోజ్ టు బి డూయింగ్ దిస్. దే కెనాట్. అందుకే ఈ టూరిస్టుల పైన ఇలా చేసుంటారా సార్? అనేక రాష్ట్రాలు దీని గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు కాబట్టి టూరిస్టులని చంపేశారు అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఈ కాన్వాయ్స్, వెహికల్ కాన్వాయ్స్ వెళ్ళి దాని మీద అటాక్ చేసేది, క్యాంప్స్ మీద అటాక్ చేసేది. అవి చాలా సెక్యూర్ ఉంటాయి, వీటిని బ్రీచ్ చేయడం అంటే చాలా కష్టం. ఇదేమో ఈజీ టార్గెట్, ఇది అందుకోసం ఉండొచ్చు. కానీ ఇంకోటి కూడా ఏమంటుందంటే, ఇట్లా అయినప్పుడు నార్మల్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మన దగ్గర డ్రిల్స్ ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు మీరు ఇంతో చెప్తుంటే షాప్లో కొన్నప్పుడు ఫైరింగ్ వినపడ్డదంటే అందరూ గ్రౌండ్లో పడిపోతారు ఫస్ట్, టార్గెట్స్ చిన్నగా అవడానికి. అయితే ఈ డ్రిల్స్ అన్నది కూడా మేబీ వీ లాస్ట్ అవుట్. టూరిస్ట్ గ్రూప్ వెళ్ళినప్పుడు ఇట్లా ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తున్నాము, ఇట్లా కావచ్చు మనకు ముందే ఇన్ఫార్మ్ చేస్తే అంటున్నారు. మన ఎన్ఐఏ నుంచి ఒక అతను ఎవరో ఉన్నారని, ఆయన ఫైరింగ్ అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీని మీరు పరిగెత్తండి ఇక్కడి నుంచి అని చెప్పడం విన్నాము. కాబట్టి యాజ్ అ నేషన్, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు టూరిస్ట్ లాగా ఇటు సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అన్నది మనము డ్రిల్స్లో పెట్టడము మేబీ మిస్డ్ అవుట్ ఆన్ దట్ స్కోర్. సార్ యాక్చువల్గా అక్కడ పీఓకే అవ్వచ్చు, లేదంటే జమ్మూ ఆర్ పహల్గామ్, పుల్వామా ఇట్లాంటి అనేక ఏరియాస్లో లోకలియన్స్ ఉంటారు కదా, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సార్? అంటే సపరేట్గా జెండా పెట్టుకొని ఎగరేసి వాళ్ళకంటూ ఏదో సపరేట్ మేము వాళ్ళు పార్ట్ కాదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఓకే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇంకా బ్లడ్ అలానే ఉంటుందా? వాళ్ళు అలానే ఫీల్ అవుతూ ఉంటారా? వాళ్ళందరూ మనలాగానే ఉంటారండి. దే లైక్ అస్ ఓన్లీ. సి లైక్ కామన్ మ్యాన్కి ఏం అవసరం ఉంటుంది? లైక్ ఐ సెడ్, ఇన్కమ్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, పిల్లలు బాగుండాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, అంతనే. బియాండ్ దట్ దర్ ఇస్ నథింగ్ మచ్. అయితే దీంట్లో ఏమైందంటే కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళని బాగా ప్రొవోక్ చేసి కాశ్మీర్ మన దాన్ని సపరేటిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం చేయడమే. కానీ అక్కడ పబ్లిక్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ దట్ ఈస్ దేర్, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. బట్ ఓవరాల్గా Kashmir is also like us. And what is the option for them? Tell me. If you ask me, will they join Pakistan? No. India is a better option for them, definitely. So always, అంటే అసలు ఆ థాట్ లేదు కశ్మీర్ సెపరేట్ అని, కానీ అసోసియేషన్ విత్ ఇండియా ఇస్ అ మచ్ బెటర్ ఆప్షన్. ఈ మధ్యలో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. అండ్ ఫైనల్లీ అక్కడ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అదే కావాలి అందరికీ. కాబట్టి ముందు మైండ్ సెట్ కొంచెం ఏమున్నా కూడా ఇప్పుడు మాత్రం మొత్తం మారిపోయింది. అండ్ ఆర్టికల్ 370 కూడా అక్కడ పబ్లిక్ అడాప్ట్ చేసుకుంది. తర్వాత మొన్న ఎలక్షన్స్ కూడా అయినాయి, పాపులర్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు, నేషనల్ కాన్ఫరెన్స్, ఆ పార్టీలన్నీ మళ్ళీ యాజ్ ఎ స్టేటస్కి వచ్చేసినాయి. సో దాట్ ఈస్ నో లాంగర్ అన్ ఇష్యూ. అండ్ పీపుల్ వాంటింగ్ సంథింగ్ ఎల్స్ ఇస్ నో లాంగర్ అన్ ఇష్యూ. పీపుల్కి ఏమైతే అవసరమో తెలుసుకుని అవి ఇస్తున్నారు. అయినా కూడా ఇట్లా జరిగిందంటే మళ్ళీ మన స్ట్రాటజీలో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. వీ నీడ్ టు బి డూయింగ్ మోర్. మనం చేసింది సరిపోలేదు, ఇంకా కావాలి. అయితే ఈ టెర్రరిస్ట్ సక్సెస్ లాగా చూడొద్దు దీన్ని. టెర్రరిస్ట్ ఒక 4-6 వచ్చేసి ఇంతమంది ఇట్లా చేసింది షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఎ సక్సెస్ ఆఫ్ టెర్రరిస్ట్. అండ్ తప్పకుండా వాళ్ళకి బ్యాకింగ్ ఉంటేనే ఇంత ధైర్యంగా చేయగలుగుతారు. అండ్ వాట్ హ్యావ్ దే గాట్ టు లూజ్? ఒక 4-6 ఇట్లా చేసి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా కూడా దేర్ నథింగ్. దే హార్మ్ ద నేషనల్ ప్రైడ్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు హోల్ పాలసీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు అక్కడ ఎందుకు వెళ్ళడము వరల్డ్ ఓవర్ డిస్కస్ అవుతుంది. సో ఇది ఒక నెగటివ్గా ఒక చిన్న ఫోర్స్ నెగటివ్ ఇంపాక్ట్ చేయడము. అండ్ ఇట్స్ మేబీ ఏ సైన్ ఆఫ్ ద టైమ్స్ దట్ ఇటువంటివి జరుగుతున్నాయి. జరగకూడదు కానీ జరుగుతున్నాయి. అండ్ అటువంటి ఫోర్సెస్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారని తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ మోర్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్. సార్, పాకిస్తాన్లో ఉండే అనేక వింగ్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ అక్కడున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళ కనుసన్నల్లోనే ఇలాంటి ప్లాన్స్, యాక్షన్ ఆఫ్ వర్కౌట్స్ అన్నీ జరుగుతున్నాయి అనే వార్తలు ఎలా చూడాలంటారు? నిజంగానే 100% వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ స్కెచెస్ అన్ని జరుగుతున్నాయి అనుకోవచ్చా?
చాలా మటుకు అనుకోవచ్చండి. ఎందుకంటే వాస్తవంగా కనిపిస్తున్నాయి. కార్గిల్లో అయినప్పుడు కూడా ఇనిషియలీ పాకిస్తాన్ రిఫ్యూజ్ చేసింది టెర్రరిస్ట్ ఉన్నాను, తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అని. అయితే 47 నుంచి కశ్మీర్ హ్యాస్ బిన్ ఎన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. చాలాసార్లు అటెంప్ట్స్ అయినాయి టు క్రియేట్ ప్రాబ్లమ్స్ అండ్ కశ్మీర్ వాళ్ళ ఎంబడి ఉండాలి. కశ్మీర్ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అని పాకిస్తాన్ వాళ్ళు చెప్పడం ఏంది హాస్యాపదం అనమాట. అయితే ఇది ఎందుకంటే పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ ఫెయిల్డ్ నేషన్ అంటాము. వాళ్ళకు అక్కడ ఇప్పుడు మన ఇండియన్ చూస్తే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, పీపుల్ ఆర్ మోర్ పీస్ఫుల్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జిస్ట్. కానీ అదే పాకిస్తాన్ చూస్తే అట్లా అనిపించదు. ఎందుకైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని కల్చరు ట్రెడిషన్స్ వలన అట్లా అయింది. కానీ పాకిస్తాన్కి ఎప్పుడైతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎప్పుడు కూడా కశ్మీర్ ఫోకస్ తీసుకొస్తారు. యునైటెడ్ నేషన్స్లో కూడా ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా కశ్మీర్ గురించి మాట్లాడతారు. ఇండియన్ స్ట్రాటజీ హ్యాస్ బీన్ దిస్ బైలాటరల్ ఇష్యూ, ఇంటర్నేషనలైజ్ చేయొద్దు అని. మరి ఆ లాజిక్ నాకు కూడా అప్పుడు అర్థం కాదు. కానీ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సాల్వ్ చేయలేకపోతున్నప్పుడు మేబీ వీ షుడ్ సీక్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు అక్కడ రష్యా ఉక్రెయిన్ ప్రాబ్లం అవుతున్నప్పుడు, యుద్ధం ఆగలేనప్పుడు యుఎస్ ఇస్ ఇంటర్వీనింగ్ అండ్ దే ట్రైంగ్ టు ఫైండ్ అ వే. అయితే ఇది అడ్వాంటేజ్ తీసుకొని పాకిస్తాన్ చాలా రోజుల నుంచి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము. ఎందుకంటే వాళ్ళ నేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఉన్న దాంట్లో పాపులర్ గవర్నమెంట్ తక్కువ ఉంది, ఎప్పుడు ఆర్మీ రూలే నడిచేది అక్కడ. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కశ్మీర్ ఇష్యూ ఎవ్రీ టైం రేకప్ చేస్తారు. అండ్ కొన్ని ఎలిమెంట్స్, డిస్కరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎక్కడైనా కూడా. వాళ్ళకు డబ్బు సపోర్ట్, వెపన్ సపోర్ట్ ఇవ్వడము. ఇక్కడ బార్డర్ ఏరియాస్ కూడా కొన్ని ఏరియాస్ చాలా ఇంక్లమెంట్ వెదర్ ఉంటుంది, కొన్ని రివర్స్ ఫ్లో అవుతుంటాయి, వింటర్లో ఎక్స్ట్రీమ్ వింటర్ కండిషన్స్ ఉంటాయి. అలవాటు లేని వాళ్ళు అక్కడ పోలేరు. ఎంత మనం పెట్రోలింగ్ చేసినా కూడా ఇంతవరకు మన బార్డర్ మొత్తం సీల్ కాలేదు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్వరపడవచ్చు, ఇంకేమైనా అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. డబ్బు ఇస్తే వెపన్స్ ట్రాన్స్పోర్టేషన్, వెపన్స్ ఇస్ అ బిగ్ ఇండస్ట్రీ వరల్డ్ ఓవర్. ఎవరైనా డబ్బు ఇచ్చి కొంటానికి వెపన్స్ ఇస్తారు దాంతో. అండ్ కొన్ని కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా దీంతో ఒక అవకాశం ఉందన్నమాట టు క్రియేట్ ప్రాబ్లమ్స్. బట్ అంత అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా వాళ్ళకి ఎలా వస్తున్నాయని పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. అంత సపోర్ట్ చేస్తుందా పాకిస్తాన్ గవర్నమెంట్? అక్కడ ఇప్పుడు రీసెంట్గా ఒక టెర్రరిస్ట్ని ఎక్స్ట్రాడిట్ చేసినారు యుఎస్ నుంచి. తహవూర్ ఏమో పేరుంది, రెహమాన్ ఏమో పేరుంది. అయితే చేసినప్పుడు అతను ముంబైలో 26/11 బాంబింగ్లో ఇన్వాల్వ్ ఉండే అనమాట. తహూరానా కరెక్ట్. అయితే అతన్ని ఇక్కడ తీసుకురావడానికి 15 years పట్టింది. అయితే ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రూవ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళేసి అటువంటి దేశాల్లో ఉండి దే కంటిన్యూయింగ్ టు క్రియేట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ప్రూఫ్ ఉన్నంత మాత్రాన ఏమైనా చేయగలుగుతారా అంటే చేయలేకపోతున్నాం మనం. కాబట్టి వీళ్ళకి ఇంకా ధైర్యం ఎక్కువ అవుతుంది ఇటువంటి రాంగ్ ఎలిమెంట్స్ చేసి వెళ్ళిపోవడము, కంట్రీలో వాళ్ళ లాస్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడము. అయితే ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా, ప్రూవ్ అయినా కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆఫ్ పవర్స్, ఇప్పుడు రష్యా యుఎస్ సూపర్ పవర్స్. అయితే ఇండియా ఒక దిక్కు, పాకిస్తాన్ ఒక దిక్కు. ఏమైనా కొంచెం కాగానే ఈ హోల్ వరల్డ్ స్ప్లిట్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, ఇస్లామిక్ నేషన్స్. కాబట్టి ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది. దీనికి సొల్యూషన్ అంటే కష్టంగా కనబడుతుంది. బట్ నేను ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. కానీ ఇంకా మనం ఏం చేయగలుగుతాం అన్నది స్ట్రాటజిక్గా ఆలోచించాలి. ఇప్పుడు నడుస్తుంది, చాలా ఆర్మీ సెక్షన్స్లో అంటున్నారు మనం పిఓకి టేక్ ఓవర్ చేసుకోవాలి అని. అంటే స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి పాకిస్తాన్ అందరం ఖండిస్తున్నాం అంటారు. ఖండిస్తున్నాం నాకు ఎప్పుడు అర్థం కాలే. ఖండిస్తున్నా వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డూ? అందరు రిపోర్ట్ అంటారు, బట్ ఎగ్జాక్ట్ గ్రౌండ్లో వాట్ కెన్ యూ డూ అది మనము కరెక్ట్గా ఆలోచించాలి. అండ్ నిన్న రెస్పాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇప్పుడు ప్రధానమంత్రి తన టూర్ క్యాన్సిల్ చేసుకొని వచ్చినారు, హోమ్ మినిస్టర్ అక్కడ సైట్కి వెళ్ళినారు, స్టేట్ గవర్నమెంట్ కూడా మినిస్ట్రీ ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక కంట్రీ వైడ్ సిచ్యువేషన్ లాగా పెయింట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ థింగ్ టు డూ. లేకపోతే ఇప్పుడు మనం తెలంగాణలో కూర్చొని కాశ్మీర్లో ఏదైనా అని అనుకుంటాము, 2 రోజుల తర్వాత మర్చిపోతాం కూడా. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. అండ్ దెన్ దాని మీద ఫోకస్ తీసుకొచ్చి మళ్ళీ హౌ కెన్ వి ఇంప్రూవ్ ద సిచ్యువేషన్స్ అన్నట్టు. బట్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఈజీ టు ట్యాకిల్. ఓకే, ఎందుకు సార్ పాకిస్తాన్ పదే వాళ్ళని మర్చిపోదాము అనుకున్న ప్రతిసారి కాశ్మీరు జమ్మూ ఇష్యూలో ఏదో ఒకటి ఇండియాని
ఇచ్చింగ్కి గురి చేస్తుంది, లేదంటే ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఫోకస్ అంతా అటు సైడు డైవర్ట్ అయ్యేలా చూస్తూ ఉంటుంది. అసలు వాళ్ళకి ఆ స్థాయిలో అంత అభిమానం ఉంటుందా, లేదనంటే వాళ్ళు అక్కడ నుంచి చాలా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు భావిస్తూ ఉన్నారా? టూరిజం డెవలప్ చేసుకుని ఆదాయం పొందొచ్చు అనా? ఎందుకు ఇప్పటికీ కూడా ఆ రైవల్రీ అనేది అలా కంటిన్యూ అవుతుంది మీ మాటలు? ఇట్ వుడ్ బి మిక్స్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. ఒకటేమో మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు వాళ్ళ దేశంలో స్టెబిలిటీ లేనప్పుడు అవుట్ సైడ్ ఇష్యూ ఏమనేది డైవర్ట్ అవుతుంది అనుకుంటాము. సో వాళ్ళ ఫోకస్ వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయి దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈ ఫోకస్ చేస్తారన్నమాట. వాళ్ళ దేశంలో కూడా చాలా స్ట్రాంగ్గా కాశ్మీర్ మనది ఉండేది, ఇప్పుడు వెళ్ళిపోయిందన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ఊరికే అండ్ వెన్ ఎవర్ స్టెబిలిటీ వచ్చినప్పుడల్లా ఇష్యూ తీసుకొస్తారన్నమాట. పాకిస్తాన్లో ఇన్స్టెబిలిటీ, ఇండియాలో స్టెబిలిటీ. సో ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ పాలటబుల్ టు దెమ్. అయితే అట్లా ఒక వేవ్ ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 years నుంచి కామ్గా ఉన్నప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ కావాలంటే ఇది ఒకటే అవకాశం వాళ్ళకు. కాశ్మీర్ ఇస్ ద ఓన్లీ ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూ మాట్లాడే అవసరం లేదన్నప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసుకురావడము, ఎస్పెషలీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా దాన్ని జుగులర్ అంటారు. జుగులర్ అంటే ఇప్పుడు పఠాన్కోట్ నుంచి శ్రీనగర్కి వెళ్ళేది ఒక మధ్యలో ఒక చిన్న నారో స్ట్రెచ్ ఆఫ్ రోడ్ ఉంటుంది అనమాట. అది క్యాప్చర్ చేసుకుంటే కాశ్మీర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అయితే జుగులర్ అంటే మన మెడలో ఉన్న వెయిన్ అంటారు అనమాట. అది పట్టుకోగలుగుతాం అన్నట్టు మాట్లాడినారు. సో ఇట్ వాజ్ వెరీ ప్రొవోకేటివ్ అనమాట. జస్ట్ అబౌట్ 10 days ago. అయితే అది మళ్ళీ ఇప్పుడు ఇది కావడము, వాళ్ళకు లోకల్ ఇష్యూస్ ఏమీ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దేర్ ఓన్ ఇంటర్నల్ ఇష్యూస్. కాబట్టి దీన్ని పదే మళ్ళీ తీసుకొచ్చి ఫర్ అటెన్షన్ దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒకవేళ ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, అంతం పొందించాలి, తుడిచిపెట్టేయాలని చెప్పి మోదీ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు. మోదీ గారు ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్లోకి దిగాలి, యుద్ధం ప్రకటించాలి అని చెప్పి. ఒకవేళ పాకిస్తాన్తో భారత్ యుద్ధానికే దిగితే ఎంత పటిష్టంగా ఉంది సార్ మన ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, ఫోర్సెస్ అవ్వచ్చు? ఇండియన్ ఆర్మీ నార్మల్లీ మనం ఏ పొలిటికల్ అంటాము, మనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనలీ యాజ్ అ మాస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా యాజ్ అ సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఫోర్సెస్. ఏం చెప్తే చేస్తారు. అంటాము బై ఎయిర్, బై సీ, బై ల్యాండ్, ఎక్కడ పంపించినా వెళ్ళిపోతారు. ఆర్మీ ఒకటే అనుకుంటే ప్రొఫెషన్. ఇక్కడ మేము ప్రశ్నలు అడగము, క్వశ్చన్స్ అడగము. ఇక్కడ పంపించాలంటే ఎందుకు పోతాము అని ఎవరు అడగరు. ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది అంతనే. అయితే అది దాన్ని ఒక ఐ వుడ్ సే సాకు అన్నాను, కానీ దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దని. ఇప్పుడు యుద్ధం అన్నది అందరికీ నష్టమే. వెన్ ఎవర్ వార్ హ్యాపెన్స్ ఇట్స్ వెరీ డిస్ట్రక్టివ్ ఫర్ బోత్ ద కంట్రీస్, ఎనీ కంట్రీ మధ్యలో కూడా. అయితే వార్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ థింగ్. అయితే ఇది చేసినందుకు మనం ఇది చేయాలి అన్నప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు యుద్ధానికి వెళ్ళరు కదా. చాలాసార్లు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఎవరు ఆర్మీస్లో ఉండరు. యుఎస్లో కానివ్వండి, వేరే దేశాలలో ఉన్న లీడర్స్ సర్వీసెస్లో సర్వ్ చేస్తారు. యాక్చువల్గా యూకేలో కూడా వాళ్ళ పిల్లలు కూడా సర్వీసెస్ ఉంటారు. వాళ్ళు బాగా గర్వంగా చెప్పుకుంటారు, నేను ఆఫ్ఘాన్ క్యాంపెయిన్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను. అయితే మన దగ్గర అంటే వీళ్ళందరూ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్ దగ్గర కూర్చుంటారు. యాక్చువల్ యుద్ధం ఫీల్డ్లో ఉండేది సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి నష్టమయ్యేది, జీవితాలు కోల్పోయేది సర్వీసెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. అనుకోవచ్చు పిఓకే మనం తీసేసుకోవాలి అవన్నీ అనడానికి, అంటే సర్జికల్ స్ట్రైక్ కూడా అయినాయి. కానీ లక్కీగా అప్పుడు మన కాంపిటెన్స్ చూస్తే లీడర్షిప్ చాలా బాగుంటుంది ఇండియన్ ఆర్మీలో, సర్వీసెస్లో. అన్క్వశ్చనబుల్ లీడర్షిప్, ట్రైనింగ్ బాగా ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మైండ్లో ద సేఫ్టీ, ఆనర్, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఫస్ట్, ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్. దాట్స్ ద థింగ్ విచ్ ఇస్ ఆన్ అవర్ మైండ్స్. కాబట్టి వేరే ఏం ఆలోచించారు అసలు. అండ్ ఇటువంటి దాంట్లో బాగా ఎమోషనలీ అప్సర్జ్ అయి ఉంటుంది. ఇంతమంది చంపేసినారని బాగా యాజ్ ఐ సెడ్ ఎమోషనల్గా ఉంటారు. కానీ ఈ ఎమోషనల్ అప్సర్జ్ని పొలిటీషియన్స్ అడ్వాంటేజ్ తీసుకోవద్దని అనిపిస్తుంది. ఇది పిఓకే ఎందుకు క్రియేట్ అయింది అని కూడా ఆలోచించాలి. మేబీ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ థింగ్ అట్ దట్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెండ్. అంటే అప్పుడే ఆర్మీ అసలు కరాచీ వరకు వెళ్ళిపోతుంది అన్నారు ఇండియన్ ఆర్మీ. అయితే యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ అనగానే వాళ్ళు ఎక్కడెక్కడ ఎగుతున్నారు అక్కడ ఉండిపోయినారు. సో దే ఆక్యుపైడ్. ఇప్పుడు మన బౌండరీస్ గురించి మాట్లాడితే కూడా ఇంటర్నేషనల్ బౌండరీ అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము, ఎల్ఓసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఇష్టమైన అనమాట. అది మ్యాప్ మీద, పేపర్ మీద ఒక లైన్ గీసేసి అక్కడ గ్రౌండ్లో ఎవరు తెలియదు ఎక్కడుందో. కాబట్టి నిజంగానే చేయగలిగితే పొలిటీషియన్స్ షుడ్ గెట్ ఇన్వాల్వ్. వై ఓన్లీ ద సర్వీసెస్. సో యుద్ధం అనేది ఒకవేళ ఆహ్వానిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా యుద్ధంలో దిగాల్సిందే అంటారు.
బట్ ఆ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉందా? అంటే ద రోల్ ఇస్ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న మెథడాలజీ ఉందో, నిన్న రెస్పాన్స్ ఇది కమిటీ ఆన్ క్యాబినెట్ అంటే సెక్యూరిటీ మీద క్యాబినెట్ కలిసేసి వాగా బార్డర్ దగ్గర క్లోజ్ చేయడము, సార్క్ వీసాస్ ఇచ్చినది డిస్మిస్ చేయడము, తర్వాత సత్లెజ్ సింధు రివర్ వాటర్స్ మీద కూడా అకార్డ్ ఆపేయడము, ఇవి చాలా మంచి స్టెప్స్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఏం చేయగలుగుతామో చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యుఎస్ ఉన్నారు, కండెమ్ చేస్తున్నామన్నారు, మనం ఖండించినారు అన్నారు. యుఎస్లో పాకిస్తాన్ నేషన్స్ రానియద్దు. వాళ్ళు పాకిస్తాన్ వీసా ఉంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు యుఎస్ బికాస్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అట్లానే డిఫరెంట్ కంట్రీ అప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేయాలి, అప్పుడే తగ్గుతుంది. లేక ఉట్టిగానే మాట్లాడి సరే సింపథీస్ ఆర్ విత్ యూ అవన్నీ అంటే అది దట్స్ నాట్ ద వే. సో స్ట్రాంగ్గా అక్కడ సర్వీసెస్ కానీ డిప్లొమాటిక్ రోల్ ఎక్కువ ప్లే అవుతుంది. సో బయలాటరల్ ట్రేడ్ బంద్ చేయాలి పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అస్ ఫర్ ట్రేడ్. మన నుంచి రెవెన్యూ చాలా వస్తుంటుంది వాళ్ళకు. అటువంటివన్నీ ఇంకా ఆలోచించి ఐసోలేట్ చేసి ఆ విధంగా చేయాలి. కానీ యుద్ధం అన్నది మేబీ సమ్ టైమ్స్ ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఒక నేషనల్ అవుట్రేజ్, దీంట్లో పబ్లిక్ అంతా అనిపిస్తుంది వాళ్ళంతా చేసిపోయారు మనం ఏం చేసినాము అనుకోవడానికి బాగుంటుంది. కానీ నేను అన్నట్టు ఫైనలీ యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అయితే ఇటువంటి టైంలో లీడర్షిప్ ఉంది కదా, వాళ్ళు పబ్లిక్కి మంచి మెసేజ్ ఈ టైంలో అసలు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇటువంటి నేషనల్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనకు నార్మల్గా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మెసేజ్ ఇస్తారు కదా, ఇప్పుడు ప్రధానమంత్రి నేషన్ అడ్రస్ చేయాలి, చేసి ఇట్లా అయింది మేము ఇది చేస్తున్నాము అని పబ్లిక్కి చెప్పగలగాలి. ఇన్ఫ్యాక్ట్ షుడ్ ఆల్సో ఇన్వైట్ ఎవరెవరు అంటే సజెషన్స్ ఏమైనా ఉంటే ఏం చేయగలిగితే బాగుంటుంది. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ ఎ కంట్రీ అంటే ఎవరు మనము ఎంపీలు ఎలెక్ట్ చేసుకుంటాం, ఎమ్మెల్యే చేసుకుంటాం, కానీ ఇటువంటి టైమ్స్లో కంట్రీ అంతా ఒక దగ్గరకు వస్తుంది. పబ్లిక్ ఒపీనియన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, రిసీవ్ చేయాలి. ప్రధానమంత్రి షుడ్ డెఫినెట్లీ అడ్రస్ ద నేషన్. అండ్ ఇది ఎందుకు అయిందని మనందరూ అడుగుకుంటున్నాం. నిన్న కూడా ఎవరో చెప్పుకుని అంటున్నారు ఆ హోల్ ఏరియాలంట ఒక్కరు కూడా సెక్యూరిటీ పర్సన్ లేరంట, యూనిఫామ్ వేసుకుని ఎవరు లేరు. అంటే అంత సిచ్యువేషన్ ఉండదు, ఎక్కడ ఎవరు చూడలేదు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకోటి డిలేస్, కమిటీలు పెట్టి రిపోర్ట్స్ అవన్నీ డిలే చేయదు, తొందరగా కావాలి. నిన్న తొందరగానే యాక్షన్ తీసుకున్నారు, కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోగలుగుతారు, ఏమి చేయగలుగుతారు అన్నది. బట్ యుద్ధం సీమ్స్ టు బి ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. ఓకే, బట్ కంపారిటివ్లీ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఒకవేళ తలపడే ఆ సిచ్యువేషన్ మనం అనుకోకపోయినా ఒకవేళ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్, ఎంతవరకు పోటీ పడగలుగుతుంది?